నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతు అమ్ము. ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏం లేదండి, పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఫోటోకి అయితే 2-3 పోజులు కొడదామని ఇక్కడికి వచ్చి నిల్చున్నా. ఏదో వీడియో మా పండు తీస్తా అన్నది, సరే తీసుకో ఎంజాయ్ అనుకున్నాను. కానీ కొంచెం పర్వాలేదు అనిపించింది, కొంచెం ఓవర్ అనిపించింది. ఇక మన వీడియోలోకి వచ్చేస్తే, నేను అమ్మవారి కోసమని ఇక్కడ మాల తయారు చేస్తున్నాను. అది కూడా కాయిన్స్తో, చిల్లర పైసలు ఉంటాయి కదా, చిల్లర పైసలతోనైతే ఇలా మాల ఒక టేప్తో అయితే అరేంజ్ చేస్తున్నాను. బాగా వచ్చింది. ఫస్ట్ టైం చేశాను, ఏమో మరి కరెక్ట్గా వస్తుందా రాదా, ఫోటోకి ఆగుద్దా ఆగదా అనుకున్నాను. కానీ మంచిగా ఆగింది, చాలా బాగుంది. దానిపైన పసుపు కుంకుమ పెట్టలేదు నేను, అంటే కొంచెం హడావిల్లా చేసిన, సో అది మర్చిపోయానండి. ఇంకా ఇక్కడ పూజకు సంబంధించి అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాతనే ఇంకా వీడియో తీయమని చెప్పాను పిల్లలకి. ఇది కూడా పాపం కష్టంగా తీశారు, నాకు చాలా హెల్ప్ చేశారు. లేకపోతే పిల్లలు లేకపోతే మస్తు ఇబ్బంది అయ్యేది నాకు. ఇలా మనం ఏదైనా పూజలు ఇంకా సెలబ్రేషన్ చేసుకుంటే అసలు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అమ్మవారి కోసమైతే చీర, గాజులు, బొట్టు, తాంబూలం అన్నీ రెడీ చేసుకున్నాను. ఇక్కడ నేను గౌరమ్మని చేస్తున్నాను. నేను అంతకుముందు చేతిలో చేసేదాన్ని, అయితే ఒక అక్క మన యూట్యూబ్లోనే అక్క చెప్పింది అన్నట్టు, చేతిలో అంటే మనం ఇట్లా పసుపు గౌరమ్మ చేసేటప్పుడు అంటే ఎడమ చేతితో పసుపు వేసుకొని చేస్తూ ఉంటాం కుడి చేతితో. సో అట్లా ఎడమ చేతిలో వేసుకోవద్దు, ఏదైనా ఆకులో చేయాలి అని అక్క చెప్పింది కరెక్టే. ఎందుకంటే అప్పటి వరకు నాకు ఆ థాట్ రాలేదు. సో ఎవరైనా మంచి చెప్తే వినాలి అని నేను నమ్ముతాను. కాబట్టి అప్పటి నుంచి ఇంకా ఆకులోనే గౌరమ్మని చేస్తున్నాను. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ తెలియని విషయం చెప్పినందుకు. పూజ దగ్గర ఇంకా డెకరేషన్ చేద్దాం అనుకున్నాను, కానీ వీలు కాలేదు. అదే చైతుబాబుతో అసలు కష్టం అండి, ఇంకా ఎట్లా చేసుకుంటానో ఏమో పూజలు. ఎందుకంటే చైతుబాబు పుట్టకముందు మంచిగా ఒక గంటలు పూజ చేసుకునేదాన్ని. ఇక వాడు వచ్చినప్పటి నుంచి కొంచెం పూజలకు ఇబ్బంది అవుతున్నది, తొందరగా చేయడం అవుతున్నది. ఇక్కడ అమ్మవారికి అయితే ఫోటోకి నేను మాల వేశాను. ప్రతిసారి నేను అమ్మవారి రూపం చేస్తాను, కానీ ఈసారి చెయ్యలేకపోయాను. ఇంకా ఒక విగ్రహం అయితే కొన్నానండి ముందు జాగ్రత్త కొద్దీ. చిన్న విగ్రహం అండి, అదే మన ఇంట్లో పెట్టే విగ్రహాలు ఏవైనా కానీ 3 ఇంచులకు పైన ఉండొద్దు అని అంటారు. మరి అది కూడా ఎంతవరకు నిజమో ఒకవేళ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. నేను 3 ఇంచుల వరకు అయితే ఆ విగ్రహాన్ని తీసుకొని ఇక్కడ పూజలో పెట్టుకున్నాను. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఫస్ట్ అన్ని అలంకరణ చేసుకున్న తర్వాత ముందుగా అయితే అన్ని కలశం పూజ అవన్నీ నార్మల్గా చేసుకొని దీపాలు వెలిగించి, తర్వాత పూలు మనం అలంకరణ కోసం అమ్మవారికి ఏం తెచ్చామో, నేను ఇక్కడ అమ్మవారి దగ్గర నల్ల పూసల దండ వేశాను చిన్నది. దానికి లక్ష్మీమాత లాకెట్ ఉంది, నేను ఒకసారి పూజ కోసమే తెప్పించాను. ఇంకా ఇలా మనం లాకెట్స్ తెచ్చుకునేవన్నీ పక్కనే ఉంటున్నాయి కాబట్టి ఒక లాకెట్తో నేనైతే నల్ల పూసల దండకి చిన్న చైన్కి అయితే పెట్టుకున్నాను. అదే నల్ల పూసల దండ నేను అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేస్తున్నాను. ఈసారి నేను అమ్మవారి రూపం ఉన్న లాకెట్ కొనలేదు. నాకు పూజకు సంబంధించి అంతగా పాటలు రావండి, అంటే దేవుళ్ళకు సంబంధించి. ఇంతకుముందు వచ్చేవి అడపో కానీ ఇంకా మన లైఫ్ స్టైల్ చేయడం వల్ల కొన్ని మర్చిపోవడం జరిగింది. ఇంకా టీవీలో అయితే పాటలు పెట్టుకొని ఇక్కడ నేను నామాలు చెప్పుకుంటూ పూజ చేసుకుంటున్నాను. బుక్స్ ఉంటాయి, బుక్స్ చూసుకుంటా కూడా నేను చదువుతాను. బాబుకి బుక్స్ కనిపిస్తే తీసుకొని చింపేస్తూ ఉంటాడు, లాగుతూ ఉంటాడు. కాబట్టి ఇంకా
టీవీలో పెట్టేసుకొని ఇక్కడ మనకు అక్కడ అన్ని విధాలుగా టీవీలలో కూడా అంటే యూట్యూబ్లో కూడా వస్తున్నాయి కాబట్టి అన్ని పాటలు నేను అక్కడ సెట్ చేసుకో అల్లరి చేస్తున్నాడు కదా, కాసేపు బయటకి తీసుకెళ్తే నేను ప్రశాంతంగా పూజ చేసుకుంటా అని చెప్తున్నాను అనుకుంటా మేబీ. ఇక నేను ఇంట్లో ఏ పండగలు చేసినా మా వర్షిని రావాల్సిందే, మా మరిది వాళ్ళ పాప. జ్వరం వచ్చినా కానీ నా కోసం వచ్చింది. ఇంకో మరిది వాళ్ళ కూతురు కూడా వచ్చింది. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.